హలో వెల్కమ్ టు మీనా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను ఆనపకాయ పప్పు చేస్తున్నాను. ముందుగా పప్పుని వాష్ చేసుకొని అందులో టొమాటో, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనపకాయ కట్ చేసుకొని పెట్టుకొని ఆనపకాయని కూడా నేను ఇందులోనే వేస్తాను. చింతపండు నానబెట్టుకోవాలి. ఆనపకాయ ఒక 2 విజిల్స్ వచ్చేసరికి ఉడుకుతుంది కదా, తొందరగా ఉడుకుతుంది కదా. ఆనపకాయ ఒక్కొక్కటి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పప్పుని రుబ్బుకోవాలి. ఆనపకాయ తీసి పెట్టిన తర్వాత పప్పుని రుబ్బుకొని కొద్దిగా చింతపండు వాటర్ యాడ్ చేసి స్టవ్ పైన పెట్టాలి. పప్పు మరిగించాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత పోపు పెట్టాలి. పోపులో మీకు అందరికీ తెలిసిందే పోపు ఎలా వేయాలో. అందులో కొద్దిగా ఆనియన్, వెల్లుల్లి వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. పోపులో కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. ఇంకా పప్పు మసులుతుంది. పప్పు బాగా మసిలాక కట్ చేసి పక్కన తీసిపెట్టిన ఆనపకాయ ఉంది కదా, అది అందులో యాడ్ చేయాలి. పప్పులో వేసుకొని పోపు వేసేసేయాలి. అంతే, నా స్టైల్లో ఆనపకాయ పప్పు రెడీ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.